లాస్ట్ 4-5 డేస్ నుండి ఈ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి చాలా మంచి విషయాలను వినడంతో ఈ మూవీని చూడాలనే ఇంట్రెస్ట్ కలిగింది. అండ్ లక్కీగా ఈ మూవీ మనకి అందుబాటులో ఉన్న మల్టీప్లెక్స్లలో కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఈ మూవీని చూసే ఛాన్స్ దొరికింది. మరి ఈ హైప్ అంతా నిజమేనా? నిజంగా ఈ సినిమా అంత బాగుందని అడిగితే అవుననే సమాధానం చెప్తా. కోవిడ్ తర్వాత శ్రీలంకలో ఏర్పడ్డ ఆర్థిక మాంద్యం కారణంగా అక్కడి దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని మనం వార్తల్లో విన్నాం కదా. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక శ్రీలంకన్ తమిళ్ ఫ్యామిలీ ఆ ఇబ్బందుల నుండి బయటపడి బెటర్ లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇల్లీగల్గా సముద్ర మార్గంలో తమిళనాడుకు చేరుకుంటారు. చాలా ఏళ్ల క్రిందటే తమిళనాడుకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళ రిలేటివ్ యోగిబాబు సాయంతో ఫేక్ ఐడెంటిటీస్ని సంపాదించి కేశవనగర్ కాలనీలోని ఒక ఇంట్లోకి అద్దెకు దిగుతారు. ఆ తర్వాత ఆ కాలనీ వాళ్ళతో ఈ ఫ్యామిలీకి ఎటువంటి బాండింగ్ ఏర్పడింది, ఊరు మారాక వీళ్ళ జీవితాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వీళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీస్ని పోలీసులు కనిపెట్టగలిగారా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ విన్నాక ఇదేదో సీరియస్ మూవీనేమో అన్న థాట్ మీలో కొంతమందికి రావచ్చేమో కానీ నిజానికి ఇదొక ఫన్ ఫీల్డ్, క్లీన్, లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూడడానికి చాలా న్యాచురల్గా ఉందనిపించే ఒక ఫ్యాంటసీ ప్రపంచం ఉంటుంది ఈ మూవీలో. ఈ మాట ఎందుకన్నానంటే జనరల్గా మన సొసైటీలో పాజిటివిటీ కంటే నెగిటివిటీయే ఎక్కువగా ఉంటుంది. పక్కవాడికి సహాయం చేయాలనుకునే వాళ్ళకంటే పక్కవాడిని ఎలా ముంచొచ్చోనని స్కెచ్లు వేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇటువంటి ఒక ప్రపంచంలో బ్రతుకుతున్న మనకి ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్లో చాలా వరకు పాజిటివిటీ కనబడుతూ ఉండడం కొంచెం సత్యదూరంగా అనిపించినా నిజంగా మనుషులందరూ కూడా ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా అనే ఫీలింగ్ని మనకు కలిగేలా చేస్తుంది. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే మేబీ ఏవో 1-2 సీన్లు అనుకున్నంత ఇంపాక్ట్ని ఇవ్వలేకపోయి అనిపించింది తప్పితే ఈ మూవీలో నాకు పెద్దగా డ్రాబ్యాక్స్ అంటూ ఏమీ కనబడలేదు. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో మెయిన్ లీడ్స్తో పాటు రిమైనింగ్ క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా మంచిగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సీన్ రొనాల్డ్ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ మూవీ యొక్క మూడ్కి తగ్గట్టుగా చాలా బాగుంది. ఎక్కడ ల్యాగ్ లేకుండా అట్ ద సేమ్ టైం అబ్రప్ట్ కట్స్ కూడా లేకుండా మూవీ మంచి ఫ్లోలో సాగేలా చేసిన భరత్ విక్రమన్స్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని బట్టి నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నానన్న సంగతి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ మీరు గనక వైలెన్స్ లేని, బూతులు లేని ఒక సింపుల్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని చూడాలి అనుకుంటే హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు. మొదట్లో నేను చెప్పినట్టు ప్రెజెంట్ ఈ మూవీ ఐనాక్స్లలో తమిళ్ లాంగ్వేజ్లో విత్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్ ప్లే అవుతుంది. సో వీలైతే ఈ మూవీని తమిళ్లో చూడండి, లేదా ఓటీటీలోకి వచ్చాక తెలుగు ఆడియో పెడితే అలా అయినా చూడండి. ఒకవేళ ఈలోగా ఈ మూవీని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే మరీ మంచిది. బట్ అలా రిలీజ్ చేస్తారా లేదన్న దానిపై ఇప్పటికైతే ఎటువంటి క్లారిటీ లేదు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.